జీఎస్టీ తగ్గిన ధరలను ఎలా గుర్తించాలి? పాత రేట్లకి అమ్మితే ఏం చేయాలి? ఈ ప్రశ్న చాలా మందిలో ఉంది. ముఖ్యంగా తగ్గిన ధరలు మార్కెట్లోని వస్తువులపై కనిపిస్తాయా? ఏ ఉత్పత్తుల ధరలు మారవు? తగ్గిన ధరకే అమ్ముతున్నారా లేదా అనేది మనకు ఎలా తెలుస్తుంది? దుకాణదారుడు ఇప్పటికే పాత ధరకే వస్తువులను అమ్ముతుంటే మనం ఏం చేయాలి? జీఎస్టీ 2.0కి సంబంధించిన ఈ మొత్తం ప్రశ్నలకు ఈ వీడియోలో పూర్తి సమాధానం తెలుసుకుందాం. దేవీ నవరాత్రుల మొదటి రోజు సోమవారం నుంచి జీఎస్టీ సంస్కరణలు అమల్లోకి వచ్చి ప్రజలను ఊరటనిచ్చాయి. దీనివల్ల అందరికీ అవసరమైన 90% వస్తువులు చౌకగా మారాయి. ఆదివారం జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 375కి పైగా వస్తువులు చౌకగా మారాయని ప్రకటించారు. వీటిలో నెయ్యి, జున్ను, స్నాక్స్, డ్రై ఫ్రూట్స్ వంటి నిత్యావసర వస్తువులు ఉన్నాయి. టీవీలు, ఏసీలు, రెఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషిన్లు వంటి ఉత్పత్తులు బాగా చౌకగా మారాయి. దీంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. కానీ మొదటి రోజు నుంచే మార్కెట్లోని ప్రతి వస్తువుకి తగ్గిన ధరకు అమ్మడం లేదు. ఎందుకంటే దుకాణదారుల వద్ద పాత వస్తువులు ఉన్నాయి. కొన్ని పాత వస్తువులు పాత ధరనే చూపిస్తాయి. అందుకే వస్తువులకు తగ్గిన ధర స్టిక్కర్లను అతికించడం తప్పనిసరి కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఇక్కడ మరో ప్రశ్న ఏంటంటే, పాత స్టాక్ వస్తువులను కొంటే జీఎస్టీ తగ్గింపు ప్రయోజనం ఉంటుందా లేదా అంటే దీనికి అవునని అంటున్నారు నిపుణులు. పాత స్టాక్ నుంచి వస్తువులను కొనుగోలు చేసినా సరే కస్టమర్లందరూ జీఎస్టీ తగ్గింపు పూర్తి ప్రయోజనాన్ని పొందుతారు. సెప్టెంబర్ 22 నుంచి జీఎస్టీ రేటు తగ్గింపు కారణంగా చౌకగా మారిన వస్తువులను దుకాణదారులు తప్పనిసరిగా విక్రయించాలని ప్రభుత్వం ఆదేశించింది. అంటే దుకాణంలో ఉన్న స్టాక్ కొత్తదా లేదా పాతదా అనే దానితో సంబంధం లేకుండా వినియోగదారులు తగ్గింపు ప్రయోజనాన్ని పొందుతారు. ఎందుకంటే ఆ అన్ని వస్తువుల మీద కూడా జీఎస్టీ తగ్గింది కాబట్టి ఆ తగ్గింపును తీసి వస్తువులను అమ్మాల్సిందే. పాత స్టాక్ను చౌక ధరకు అమ్మడం వల్ల దుకాణదారుడు నష్టపోతారా అంటే లేదు. ఎందుకంటే పాత వస్తువులను జీఎస్టీ రేటు తగ్గింపుకు అమ్మడం వల్ల దుకాణదారునికి ఎటువంటి నష్టం జరగదు. ప్రభుత్వ ప్రకారం దుకాణదారులు జీఎస్టీ రిటర్న్లను దాఖలు చేసినప్పుడు ఈ మొత్తాన్ని సర్దుబాటు చేశారు. ఇంతకీ డిస్కౌంట్ వచ్చిందా, ధర తగ్గిందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి అనే ప్రశ్న కూడా మీలో చాలా మందికి వచ్చే ఉంటుంది. అయితే షాపులలో చెల్లుబాటు అయ్యే బిల్లుని ఇస్తే కొత్త రేట్ల కింద జీఎస్టీ వసూలు చేశారో లేదో స్పష్టంగా తెలుస్తుంది. లేదంటే మీరు డైరెక్ట్గా షాప్ వాళ్ళను అడిగి తెలుసుకోవచ్చు. ఇంతకీ ఈ జీఎస్టీ రేటు తగ్గించడం వల్ల ప్రభుత్వానికి ఏదైనా ప్రయోజనం ఉందా? ఎందుకు తగ్గించింది అనే ప్రశ్న కూడా వినిపిస్తుంది. జీఎస్టీ రేట్లను తగ్గించడం వల్ల ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది. దీనివల్ల ద్రవ్యోల్బణం తగ్గుతుంది. మరోవైపు పారిశ్రామిక ఖర్చులను తగ్గించడం వల్ల పెట్టుబడులు పెంచుకునేందుకు ప్రోత్సాహం లభిస్తుంది. దీనివల్ల ఉత్పత్తి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. వినియోగం పెరుగుదల దేశ జీడీపీని కూడా పెంచుతుందని భావిస్తున్నారు. మీకు పాత ధరకే వస్తువులు అమ్మితే టోల్ ఫ్రీ నంబర్ 1800114000 లేదా 1915కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి. లేదా మొబైల్ నంబర్ 8800001915కి SMS లేదా వాట్సాప్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు.